నమస్తేరా అందరికి. సౌజన్య ఒక కామెంట్ పెట్టింది, అమ్మ ఉచిత బస్సులు పెట్టడం అవసరమా అని మీరు అంటే బాధ అనిపించింది అని. ఎందుకు బాధరా? దానికంటూ ఒక దశ దిశ అనేది ఉండాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ కు పెట్టండి, డ్యూటీ చేసేటోళ్ళకి, లేకపోతే స్టూడెంట్స్ కు పెట్టండి. అంతేగాని మొత్తం ఉచిత బస్సులు అంటే సిటీలో చూడండి మీరు, ఆడోళ్ళు టైం పాస్ కోసపు చార్మినార్ నుండి కోటికి, కోటి నుండి జూబ్లీ హిల్స్ కి, ఆ నుండి ఎయిర్పోర్ట్ కి ఇట్లా తిరుగుతున్నారు. అంతా సిటీ అంతా ఫ్రీ కదా. అదే డబ్బులు పెట్టేది ఉంటే తిరగరు కదా. కానీ ఎవరికి లాసు? ఆర్టీసీకి అయితే లాసే కదా. ఒక్కసారి ఆలోచించండి. పేదవాళ్ళకి కావాల్సింది ఉచిత వైద్యం కావాలి, వాళ్ళకు స్టడీ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఇగో ఇప్పుడు ఈ వికలాంగుడి పిల్లోడు 4 రోజుల నుండి వాటర్ తాగి చనిపోయిండు, వికలాంగుడు ఆయన. మరి అటువంటి పిల్లలను చూసుకోవాలి కదా. దీనివల్ల యూజ్ ఏమున్నది? ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రైతు బంధు పెట్టింది, వాళ్ళకి ఏదన్నా కరెక్ట్ ఆలోచించి పెట్టిరా? ఒక 5 ఎకరాలు పేదోడైనా ఉన్నోడైనా 5 ఎకరాలకు లిమిట్ పెట్టాలి. అంతేగాని అందరికి రైతు బంధు అని పెడితే 200 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు తీసుకున్నాడు. ఇదెంతవరకు కరెక్టు? వాడు పేదోడైతాడా? 200 ఎకరాలు ఉన్నోడు కాదు కదా. మళ్ళీ ముఖ్యంగా కౌలుకు తీసుకున్న వాళ్ళకు చెందిందా? ఎవరి పేరు మీద అయితే అది పొలం ఉన్నదో వాళ్ళకే ఇచ్చిర్రు, కానీ కౌలుకు తీసుకున్న వాళ్ళకు పోలేదే. ఎవరైతే దున్నుతారో వాళ్ళకే పైసలు అని చెప్పేసి రైతు బంధు అని పెట్టాల్సింది ఉండే. అది 5 ఎకరాలకు లిమిట్ పెట్టాలి. ఇది ఎందుకు ఇలాంటి చిల్లర పథకాలు ఎందుకు పెడుతురు ఆలోచన లేకుండా? పేదవాళ్ళు తిండి లేక, వైద్యం లేక, ఇప్పుడు చూడు అబ్బాయి ఎట్లా చనిపోయిండు, తండ్రి కొడుకులు నీళ్లు తాగి 4 రోజులు. ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి కదా. ఎందుకు ఈ పథకాలు? పెట్టండి, యూజ్ వచ్చేటట్టు పెట్టాలి, ఒక లిమిట్ పెట్టాలి, నిజమైన పేదోళ్లకు చెందేటట్టుగా పెట్టాలి. ఇది కదా కావాల్సింది. ఏ ప్రభుత్వం అయితే ఎవరైనా సరే ఆలోచించి పెట్టాలి. ఎటుకుడి మాకు ఓట్లు వేస్తారు, ఇక మేము మాకు సీట్ వస్తే చాలు, వచ్చినాక వాళ్ళు దప్పుకు తింటారు 5 ఏళ్ళు అంతే. గాదాని కోసమే అన్ని నోటికి ఏది వస్తుంది అనౌన్స్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే